హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బొటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ చూస్తున్నారా, మేమైతే కరీంనగర్ యూనివర్సిటీలో తీజ్ ఉత్సవం అనేది గత 3 ఇయర్స్ నుంచి నడుస్తుందండి. మేమైతే 3 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వెళ్తున్నాము. ఈ ఇయర్ కూడా మాకు పిలవడం అంటే ఇన్విటేషన్ వచ్చింది. అందుకని చెప్పేసి మా కాలనీ వాసులు ఆయన తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళతో కలిసి వెళ్ళాలన్నట్టు. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది అండ్ రోజు మీతో షేర్ చేసుకుంటూనే ఉంటా కదా, మేము వాకింగ్ కూడా దాంట్లోనే వెళ్తామని. అలాగే కరీంనగర్ యూనివర్సిటీ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి, దాదాపుగా అందరికీ తెలుసు. అండ్ మా ఛానల్ కనుక మొదటిసారిగా చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్. చెప్పవా బండి మారలే రోడ్ మీద నడుచుకుంటే అక్కడ ఇంకో గ్రూప్ వెయిట్ చేస్తుంది. బ్యానర్ కనిపిస్తుంది చూడండి గేట్ పైన, మెయిన్ గేట్ పైన తీజ్ ఉత్సవం అని. नानी काय अंग दिख रहे की कौन जो वारू नानी वारू गे फोटो काढे जे काय फोटो किती आ रहे थे वीडियो तू देख रही कौन का तू दाढ़ी देख रही छू काय देख काय मत और वीडियो मत तेरी वीडियो कुणी दगा टांडाळी तो कर तू यार आप कोण चक्कर काढू అక్కడ వీడియో తను చూస్తుందా లేదా నాకు తెలియదు కదా, వస్తుంది ఎప్పటికి ఎన్ని టైం తారో తార రజిత బెనేరో ఎన్ని టైం కుడి కుడి ఫ్రెండ్స్ రోజు కనిపించాలంటే ఏమైనా పార్టీస్ అరేంజ్ చేస్తే కదా మనం అందరం వెళ్తాం. అక్కడ అందరు ఇక్కడికి రీచ్ అయిపోయాం మేము. ఇక్కడ చూడండి చుట్టూ పిల్లలు ఎట్లా. ఆల్రెడీ భోగ్ భండార్ కార్యక్రమం అయిపోయిందట, కొంచెం లేట్ అయిపోయింది. అంటే ఇంతమంది అందరు గ్యాదర్ కావాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది. మా వాళ్ళు వచ్చేసారు. ఇక్కడ చూడండి తను రామ్ మీతో స్టార్ట్ కదా. 3 ఇయర్స్ నుంచి వీళ్ళు 2 ఇయర్స్ చేశారు తీజ్ పండుగను. ఇప్పుడు తను పిలవడం వల్లనే మేము అందరం వచ్చినాం అన్నట్టు. థ్యాంక్ యూ వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా చెప్పాలా? మాటలు వస్తలు అక్క ఒక మాట పిలిచింది. అక్క వచ్చింది మేము 2022 బ్యాచ్ 2020లో అక్క పిలిచినప్పుడు చాలా గ్రాండ్గా వచ్చి మాకు డొనేషన్ కూడా చేసారు. అక్క హెల్ప్ ద్వారా మేము చాలా గ్రాండ్గా చేసినాం. అక్క కూడా ఫుల్ సపోర్టింగ్ ఉండే. ప్రతి ఇయర్ వస్తుంది అక్క, ఈసారి కూడా వచ్చింది. థ్యాంక్ యూ అక్క వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఎల్బీఆర్లో ఉంటున్నా, గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఉన్నా. ఓకే థ్యాంక్ యూ అక్క. మీకు అన్నీ చూపించాను కానీ తీసి చూపించలేదు కదా, రండి. చూస్తున్నారు కదండి, ఇది భోగ్ భండార్ కార్యక్రమం అయితే మేము వెళ్ళేసరికి కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ కాలేజీ వాళ్ళకి కూడా డిస్టర్బ్ కావద్దు అని చెప్పేసి, పక్కన ఎగ్జామ్ నడుస్తున్నాయని చెప్పేసి ఆ లోపల పిల్లలు అయితే భోగ్ భండార్ కార్యక్రమం అయిపోయింది. అక్కడికి మేము వెళ్ళేసరికి అయిపోయింది కాబట్టి మేము వెళ్ళగానే ఒక రౌండ్ అయితే మా సాంగ్తో, అంటే చాలా ట్రెడిషనల్ సాంగ్తో, ఒక అమ్మవారు సాంగ్తో మేమైతే ఎంట్రీ ఇచ్చేసామన్నట్టు. అక్కడ చూసారు కదా మా అమ్మమ్మ వాళ్ళు అండ్ మా తోటి కోడలు వాళ్ళు ఒక సాంగ్ అయితే అందుకున్నారు. అండ్ ఆ తర్వాత మేమైతే మాకు ప్రసాదం పోయినసారి కూడా అట్లనే ప్రసాదం చేసిరండి. ఈసారి కూడా చాలా బాగుండే ప్రసాదం. మేమైతే కొంచెంసేపు అట్లా కూర్చొని ప్రసాదం అయితే తినేసాము. అండ్ పిల్లలైతే నిజంగా చెప్పాలి, పల్లెటూరులో ఉన్న పిల్లలకి అన్ని రకాలుగా కుదరట్లేదు, కానీ వీళ్ళు కాలేజీలో చదువుకుంటా ఇట్లా తీజ్ పండాలని ఆయన మా ట్రెడిషనల్ మా సాంప్రదాయాన్ని మర్చిపోకుండా చేస్తారంటే నాకైతే చాలా బాగా అనిపించింది. పిల్లల్ని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు తండలో ఉన్న పిల్లలకైతే అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళ అంటే పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇక్కడ వాళ్ళ కాలేజీ వాళ్ళ సపోర్ట్తోని వాళ్ళు ఈ 3 ఇయర్స్
ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ చేస్తున్నారంటే గ్రేట్ అనిపించింది నాకైతే. అండ్ పిల్లలు కూడా చూడండి ఇక్కడ. అండ్ పోయిన ఇయర్ అయితే ఎక్కువ మా ట్రెడిషనల్ డ్రెస్సులు కనిపించాయి. ఇక్కడ ఈసారి అయితే ఒక అమ్మాయి వేసుకొని ఉంది, తను చాలా క్యూట్గా ఉండింది, అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మిగతా పిల్లలు శారీస్లో, హాఫ్ శారీస్లో అట్లా ఉండే. అండ్ ఇక్కడ చూడండి గ్రూప్ డ్రెస్, బాయ్స్ మొత్తం గ్రూప్ డ్రెస్ అంటే ఎల్లో కలర్ డ్రెస్లో. అండ్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెడ్ కలర్ రుమాలతో ఉండే. అంటే మా సాంప్రదాయం ఏంటిదంటే ఏదైనా ఫంక్షన్ అయినా ఏదైనా పండగలైనా కంపల్సరీ రుమాల్ అనేది కంపల్సరీ అన్నట్టు. అది మా ట్రెడిషనల్. ఫంక్షన్లో కూడా కంపల్సరీ రుమాల్ అనేది ఉంటుంది. అండ్ మా ట్రెడిషనల్లో మేము పాటించాల్సింది అది. కాలేజీ పిల్లల ఫోటో సెషన్ అయిపోయాక మేము కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అండి. వెళ్ళినప్పుడు కంపల్సరీ అమ్మవారి దర్శనం చేసుకొని ఆ తర్వాత మేము వెళ్ళిన లేడీస్ అందరం కొన్ని పిక్స్ అయితే తీయాము ఈ విధంగా. అండ్ వీడియోస్, పిక్స్ ఇలా తీసుకున్నాం అన్నట్టు. అంటే మంచిగా అనిపిస్తుంది అండి. అది చూడండి ఎంత బాగా వచ్చిందో. 9 days పాపం ఏది తినకుండా ఫాస్టింగ్ ఉంటారన్నట్టు ఆడపిల్లలు. మంచి భర్త రావాలని, మంచి చదువుల్లో కూడా మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి ఈ పూజ చేయడం జరుగుతుంది అన్నట్టు. అండ్ ఇది మా సాంప్రదాయంగా వస్తుంది ఎప్పటి నుంచో. అండ్ ఇక్కడ చూడండి 9 days ఏదైతే మనం పూజ చేసిన గడ్డి ఉంటుందో అది ప్రతి ఒక్క పిల్లలు చూడండి నెత్తికి ఇలా రుమాలు కట్టుకొని ఉంటే, అది ఆడపిల్లలు ఉంటారు చూడండి, అది కొంచెం కొంచెం తెంపి ఆ రుమాలలో పెడతా ఉంటారు అన్నట్టు. పెద్దవాళ్ళు మా ఊర్లలో అయితే పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్ద మనుషులు, మా ఊరి పెద్ద మనుషులు వాళ్ళకి పెడతారు. ఇక్కడ వచ్చేసి వీళ్ళే మగ పిల్లలు అందరికీ, ఆడపిల్లలందరూ ఈ విధంగా పెడుతున్నారు. వాళ్ళకు రిటర్న్గా మనం ఆడపిల్లలకు కట్నం ఇచ్చి వాళ్ళ కాలు మొక్కితే మంచి జరుగుతుందని చెప్పేసి మా పెద్దవాళ్ళు చెప్తూ వస్తున్నారు అన్నట్టు. అండ్ లాస్ట్ కానీ నిమజ్జనం చేస్తారు చూడండి. తీజిని మనం ఏదైతే బతుకమ్మని ఏ విధంగా అయితే నీళ్ళలో వేస్తామో సేమ్ అదే విధంగా వేస్తారు. అప్పుడు అన్నదమ్ములు ఉంటారు చూడండి, వాళ్ళు చెల్లెకు, అక్కలు ఉంటే అక్కలకు, చెల్లెలకు కాళ్ళు కడిగి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు. అప్పుడు వాళ్ళకు సంతోషంగా పంటలు పాడి, పంటలు, ఆవులు ఈ విధంగా అమ్మవారు పూజ చేసిన ఆడపిల్లలకు కాళ్ళు కడిగితే మంచిదని చెప్పేసి మా పెద్దవాళ్ళు అన్న మాట అన్నట్టు. అదే మాట మీకు చెప్తున్నాను నేను. ఇప్పుడైతే ఆడపిల్లలైనా మగపిల్లలైనా మంచి చదువులు మంచిగా రాణించాలని చెప్పేసి. అండ్ ఇప్పుడు కాలేజీలలో కూడా తీజు ఉత్సవం చేస్తున్నారు. అంటే నిజంగానే వాళ్ళకు ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా, వారి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళే ఇదంతా గ్రూప్ అండి, అక్కడ అంటే ఉన్న బంజారా పిల్లలందరి గ్రూప్ అన్నట్టు. అండ్ లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడొచ్చు. स्माइल डालते दिखा रहे करना जाता है बढ़िया मिलते हैं
రోజు చదువుతో బిజీగా ఉండే పిల్లలు ఈ రోజు చూసారా ఎంత ఎంజాయ్ చేశారో. మేము కూడా వాళ్ళతో కలిసిపోయి చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మీకైతే చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను మరి. అండ్ కరీంనగర్ యూనివర్సిటీలో ప్రతి ఇయర్ జరుగుతున్న ఉత్సవం అన్నట్టు తీది ఉత్సవం ఇది. ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూసారు కదా. నచ్చితే మాత్రం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.